భారత్ చూపులు మొత్తం దుబాయ్ వైపే. 4 సార్లు పోటీ పడితే ఒక్కసారి మాత్రమే గెలిచిన భారత్ 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోటీ పడుతున్న భారత్ కివీస్. భారత్ అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠ. నువ్వా నేనా అంటూ సమరానికి సిద్ధమైన ఇరు జట్లు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం భారత్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక చరిత్ర తీసుకుంటే 2000 సంవత్సరంలో భారత్ను న్యూజిలాండ్ ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో 4 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత జట్టు ఒక్కసారి మాత్రమే గెలిచింది. న్యూజిలాండ్ 3 సార్లు గెలిచి బలంగా ఉంది. అయితే ప్రస్తుత టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో కివీస్ జట్టు 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టును ఓడించడం ద్వారా న్యూజిలాండ్ కోట్లాది మంది భారతీయుల హృదయాలను కుదిపేసింది. అయితే 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. లెక్కల్లో న్యూజిలాండ్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రెండు జట్ల ఆటగాళ్లలో ఉన్న ఉత్సాహాన్ని ఫైనల్లో కూడా కొనసాగిస్తే ఇది పూర్తిగా పైసా వసూల్ మ్యాచ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 119 వన్డేల్లో తలపడగా భారత్ 60, న్యూజిలాండ్ 50 మ్యాచ్లు గెలిచాయి. 7 మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. ఇక భారత జట్టు 2013 తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవలేదు. న్యూజిలాండ్ కూడా ఈ ట్రోఫీని గెలుచుకొని 25 ఏళ్లైంది. మరి ఈ తుది సమరంలో గెలిచి ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడేదెవరు, గెలిచి సత్తా చేటదెవరు? తొలిసారి భారత్పై కప్పు గెలిచిన కివీస్ ఇప్పుడు మనపై గెలిచి చరిత్రను తిరగ రాయబోతుందా, లేదా ఆనాటి మ్యాచ్కు ఇప్పుడు రోహిత్ సేన రివెంజ్ తీసుకుని భారత్కు రిటర్న్ గిఫ్ట్ కింద కప్పును అందిస్తుందా చూడాలి మరి.